షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ట్రై చేయి. కొండమా, నానమ్మకి అనుమానం వస్తున్నది. పాపని ఎవరు కిడ్నాప్ చేయలేదు, అది ఇంటి దొంగల పనే అంటున్నది. సెల్ ఫోన్ తో కాకుండా ల్యాండ్ లైన్ తో ఫోన్ చేస్తే పేస్ట్ అంట, సిగ్నల్స్ ని క్యాచ్ చేయదంట. పింకీ పద. సార్, నందిక ల్యాండ్ లైన్ నుంచి అన్నోన్ నెంబర్ కి ఫోన్ చేస్తుంది. ట్రేస్ చేయి. వచ్చిన వాళ్ళు ఫేక్ నందిక మేడం. పైసలు నావే, పాప నాదే. ఏంది షాక్లో ఉన్నారా? ఇదిగో నందిక మేడం ఇప్పుడే మెసేజ్ చేసింది, వచ్చిన వాళ్ళు ఫేకు అని. వచ్చిన వాళ్ళు ఫేకు నందిక మేడం. పైసలు నావే, పాప నాదే. ఏంది షాక్లో ఉన్నారా? ఇదిగో నందిక మేడం ఇప్పుడే మెసేజ్ చేసింది, వచ్చిన వాళ్ళు ఫేకు అని. అటు చూడవే, భూమక్క 1000 ఏళ్లు వర్తిల్లాలని కోరుకునే మా నానమ్మే భూమక్క బిడ్డని చేతులారా చంపేయబోతోంది. నండి, అంటే ఇప్పుడు నానమ్మ చేతిలో పొడి నింపే కార్యక్రమంలో బత్తాయి కలర్లో ఉన్న బాంబుని పేల్చబోతున్నావా? ఎస్, మనం కష్టపడకుండా ఇక్కడి నుంచి ఒక్క నొక్కు నొక్కితే చాలు, భూమితో పాటు భూమక్కని ఆశీర్వదిస్తున్న శ్రీమతి ముక్తాదేవి గారు కూడా తునాతునకలైపోతారు. ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి నానమ్మ. తాతయ్య గారిని ఇక్కడే వదిలేసి వెళ్దాం. ఏన్నా మే పందుక, నీకేమన్నా మెంటల్ వచ్చిందా? తాతయ్య గారిని ఎట్టా ఒగ్గేసిపోతాం? అవును గోసు, ఇంటికి పెద్ద తాతయ్య లేకుండా ఫంక్షన్ ఎలా జరుగుద్ది? ఆ విషయం నాకు తెలీదా? ఇంట్లో అయితే పర్వాలేదు, కానీ పడవలో తాతయ్యని కనిపెట్టుకుని ఉండడం చాలా కష్టం అవుతుంది. ఇందులో కట్టమేమున్నది సెల్లి, పోతురోజున్నాడు కదా, తనే తాతయ్య కనిపెట్టుకుని ఉంటాడు. నిజమే కదా నందిక? నక్షత్ర ఆరతిలో కూడా పోతురాజు తాతయ్యని కనిపెట్టుకునే ఉన్నాడు. వాడు వేడుక చూడటానికి ఒక 10 అడుగులు ముందుకు వెళ్లాడో లేదో తాతయ్య మీద అటాక్ జరిగింది. మనం ఆనందంలో ఉంటాం నానమ్మ. టైం బ్యాడ్ అయి తాతయ్యకి జరగకూడదు జరిగితే
ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుందని కాదు, కానీ కీడించి మిలంచమన్నారు కదా, మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. తాతయ్యకి ఏం కాదు మేడం, తాతయ్య నేను జాగ్రత్త చూసుకుంటా. ఒక్క నిమిషం కూడా ఎవరు పాటుకుంటాను. నన్ను నమ్మండి మేడం, నన్ను నమ్మండి. నీ మీద నమ్మకం లేక కాదు పోతురాజు, పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. అట్టా అంటే వింటి చెల్లి, తాతయ్య గారు లేకుండా నా సీమంతం ఎట్టా జరుపుకోవాలి? తాతయ్య రావాల్సినదే. నేనేమీ కావాలని తాతయ్యని అవాయిడ్ చేయమని చెప్పట్లేదు భూమక్క, ఆయన క్షేమం కోసమే చెప్తున్నాను. తర్వాత మీ ఇష్టం, బాగా ఆలోచించుకోండి. వేరే ఆలోచన ఏం లేదు చెల్లి, తాతయ్య గారు వస్తున్నారు అంతే. వద్దు భూమి, నందిక చెప్పిన దానిలో నిజముందండి. మీరు లేకుండా సీమంతం చేయకూడదని నాకు తెలుసు, కానీ నాకు మీరు క్షేమంగా ఉండటం ముఖ్యం. నక్షత్రహారతిలో మీపై జరిగిన దాడికి మిమ్మల్ని ఎక్కడ పోగొట్టుకుంటానేమోనని ప్రాణాలు అరచేతులు పెట్టుకున్నాను. ఆ సంఘటన ఇంకా కళ్ల ముందే కదలాడుతోంది. మరోసారి మీ ప్రాణాలు రిస్క్లో పెట్టదలుచుకోలేదు. అది కాదు నానమ్మ. ఇంకేం విందల్చుకోలేదు, నేను చెప్పేదే వినండి. చూడవే, భూమక్క 1000 ఏళ్లు వర్ధిల్లాలని కోరుకునే మా నానమ్మే భూమక్క బిడ్డని చేతులారా చంపబోతోంది. నండి, ఇప్పుడు నానమ్మ చేతుల మీదుగా ఒడి నింపే కార్యక్రమంలో బత్తాయి పళ్ళలో ఉన్న బాంబులు పేల్చిపోతున్నావా? ఎస్, మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఇక్కడి నుంచి ఒక్క నొక్కు నొక్కితే చాలు, భూమితో పాటు భూమిని అమితంగా ప్రేమించే శ్రీమతి ముక్తాదేవి గారు కూడా తునాతునకలైపోతారు. బావ నన్ను చూస్తే ప్రమాదమే. బావ నుంచి తప్పించుకోవడం ఎలా? ఎక్కడికి రా? ఎక్కడికి బయలుదేరావు? ఓ, తులసా? అవును, తులసి అమ్మా. తులసికి ఫుల్ ఫీవర్ వచ్చిందమ్మా. చాలా సీరియస్ కండిషన్ అమ్మా. అమ్మ ఒక్కసారి వెళ్ళొస్తాను. నువ్వు చదివింది ఇంజనీరింగ్ రా, ఎంబీబీఎస్ కాదు. అయినా అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావు? రమ్మని ఫోన్ ఏమైనా వచ్చిందా? ఆగండి సర్పంచ్ గారు, అసలు ఈ ఉత్సవాలు జరిపించేదే ఊరందరూ పిల్లా పాపలతో పచ్చగా ఉండాలని, అంతే కదా సీనయ్య గారు? అవును. మరి అలా చేయించే ఈ పూజ ఇలాంటి గొడ్రాల చేతుల మీదుగా జరిపించడం ఏంటా అని నాకు అనిపించింది. చెప్పండి, ఎంతకి ఏమంటారు? మేం చెప్పేదేముంది, మీరెంత న్యాయం అనుకుంటే మీకెంత న్యాయం అనిపిస్తే అది చేయండి. కొత్తదిస్తా, గాజులు ఇస్తా, వైద్యం ఖర్చులకి 10,000 ఇస్తా. కాకపోతే మీ దగ్గర పాత బిల్లులున్నాయా? ముందు ఇంకొకరిని ప్రేమించడమేంటి, వాడితో కడుపు తెచ్చుకోవడమేంటి? నాకు చెడ్డ పేరు వస్తుంది. నీ
నిన్ను చంపి పాప పక్షాలను చేసుకుంటాను. ముందు చంపాల్సింది దీన్ని కాదు, మిమ్మల్ని. లక్ష్మి